మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో ప్రభావతి డాన్స్ స్కూల్ ప్రారంభానికి కామాక్షి అనుమతి ఇచ్చింది. మీనా ప్రోత్సాహంతో అత్తయ్య ప్రభావతి భరతనాట్య గురువుగా మారారు. డాన్స్ డ్రెస్లో ఆమెను చూసి సత్యం కొడుకులు షాక్ అయ్యారు. నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తన ఇంట్లో ప్రభావతి డాన్స్ స్కూల్ పెట్టుకోడానికి కామాక్షి ఒప్పుకుంటుంది. రోహిణి మాటలు వింటుంటే నువ్వు గొప్ప డాన్స్ మాస్టర్వి అయిపోయి లక్షలు సంపాదిస్తావని అనిపిస్తోందని కామాక్షి అంటుంది. కామాక్షి థ్యాంక్యూ అని సిగ్గుపడుతూ చెబుతుంది ప్రభావతి. తరువాత ఇంటికి సత్యం వస్తాడు. మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అత్తయ్యను కొత్తగా చూడబోతున్నారు అని మీనా అంటే, పాత పెళ్ళాన్ని కొత్తగా చూస్తానా అని సత్యం అంటాడు. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అని మీనా చెప్పేసరికి సత్యం ఉలిక్కిపడతాడు. నాట్య గురువు అయి భరతనాట్యం నేర్పిస్తారట. కామాక్షి ఇంట్లో డాన్స్ స్కూల్ పెడతారంట. అత్తయ్య డాన్స్ బాగా చేస్తారు అని మీనా చెబుతుంది. ఇలాంటి వయసులో ఇలాంటి భయానక దృశ్యాలని చూడాలని రాసిపెట్టుంటే తప్పుద్దా అని సత్యమంటాడు. ఇంతలో వచ్చిన బాలుకు ప్రభావతి డాన్స్ స్కూల్ గురించి చెబుతారు. ఇంతలో రవిశృతి వస్తారు. కాసేపట్లో మీరంతా భూతాన్ని చూడబోతున్నారు అని సత్యమంటాడు. అంతా ప్రభావతి గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో ప్రభావతి గజ్జెల చప్పుడు చేస్తుంది. దానికి పగటిపూట కూడా దెయ్యాలు ఉంటాయా అని బాలు రవి భయపడతారు. అది మీ అమ్మరా అని సత్యం చెబుతాడు. ప్రభావతి కిందకు వస్తుంది. క్లాసికల్ డ్రెస్సులో ప్రభావతి వస్తుంటే భర్త కొడుకులు భయపడతారు. ఎంత బాగున్నారో అని మీనా అంటుంది. నాట్యమయూరిలా అటూ ఇటూ తిరుగుతుంది ప్రభావతి. అమ్మా అమ్మోరా అని రవి అంటాడు. ఇదే నా నిజస్వరూపం. ఇదే నాలోని నాట్యం. నాట్యం నా ఆశ. ఇది నా జీవితంలో ప్రారంభించే వెర్షన్ 2.0 అని ప్రభావతి అంటుంది. ఆంటీ అంటూ హక్ చేసుకున్న శృతి, మీరు ఈ డ్రెస్సులో జగదేక వీరుడు, అతిలోక సుందరిలో శ్రీదేవిలా ఉన్నారు అని అంటుంది. దానికి పిచ్చోడిలా చేస్తాడు సత్యం. తరువాత ప్రభావతి భరతనాట్యం చేస్తుంది. మీలో ఇంత ఆర్టుందని చెప్పలేదేంటి అని శృతి అంటుంది. పెళ్లి పేరుతో నాలోని నాట్యాన్ని తొక్కేశారు. ఇకనుంచి లోకమే చూడబోతుంది అని ప్రభావతి అంటుంది. అదో శాపం. పాపం పసిపిల్లలు దడుసుకుంటారేమో అని సత్యమంటాడు. దాంతో భద్రకాళిలా త్రిశూలం పట్టుకున్నట్లు గురిపెడుతుంది ప్రభావతి. పరాశక్తి అంటూ బీజేఎం వస్తుంది. బాలు గడ్డకట్టుకుపోతాడు. రవిసత్యం తేరుకునేలా చేస్తారు. ప్రభావతికి మీనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తరువాత ప్రభావతికి ఫోటోషూట్ చేస్తుంది రోహిణి. ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ అని స్కూల్ స్టార్ట్ చేస్తారు. నాట్య శిరోమణి అని రాసి ఉంటుంది. ప్రభావతి మురిసిపోతుంటుంది. ఎవరు రాకుంటే ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని సత్యం అంటాడు. అత్తయ్య లక్ష్యం కోసం పెట్టారు అని రోహిణి అంటే, కాదు లక్షల కోసం అని బాలు అంటాడు. నాన్నతో రిబ్బన్ కటింగ్ చేపిద్దామని బాలు అంటే, నేను చెయ్యను. ముసలమ్మ ఏదో డాన్స్ స్కూల్ పెట్టుకుంటానంటే ఒప్పుకున్నాను అని సత్యమంటాడు. దాంతో ప్రభావతి ఫీలవుతుంది. ఆంటీకి తక్కువ అమ్మాయికి ఎక్కువ అంటుంది. ముందు జ్యోతి ప్రజ్వలన చేయాలి అని ప్రభావతి అంటుంది. శృతిని వెలిగించమంటుంది ప్రభావతి. ఈ డాన్స్ స్కూల్ ఐడియా నేనిస్తే శృతిని పిలుస్తుంది. ఎంత పార్సాలిటో చూశావా అని మనోజ్తో చెప్పుకుంటూ అసూయపడుతుంది రోహిణి. రెండే ఒత్తిని వెలిగించమని ప్రభావతి చెబుతుంది. ముందు అలిగిన రోహిణి తర్వాత వెళ్లి వెలిగిస్తుంది. మీనాను పిలువు అని కామాక్షి అంటే, ఇక్కడున్నవి రెండే ఒత్తులు అని ప్రభావతి అంటుంది. మూడో ఒత్తి వేస్తే ఏమవుతుంది అని సత్యమంటాడు. ఒకటి తీసివేయాలి. అలా ఏమొద్దు. డబ్బున్న కోడళ్ల కోసం 2 ఒత్తులు మాత్రమే పెట్టి నా భార్యను తక్కువ చేస్తావా? నీ స్కూల్ వద్దు, వెళ్ళిపోదాం పదా అని బాలు అంటాడు. మీనా ఆపుతుంది. నేనే అన్నీ చేశాను, వెలిగించకుంటే ఏంటి అని మీనా అంటుంది. 3 ఒత్తులు వేశావుగా, 2 ఉన్నాయి. మూడోది మీ అత్త మింగిందా అని కామాక్షి అంటుంది. అవును, ఆకలేసి మింగా అని ప్రభావతి అంటుంది. అయితే రిబ్బన్ మీనాతో కట్ చేయించాలని బాలు డిమాండ్ చేస్తాడు. అందరికీ మైనస్లే ఉన్నాయి, మీనానే గొప్ప అని బాలు అంటాడు. కరెక్టే, మీనాతో చేయిస్తే మంచి జరుగుతుందని సత్యమంటాడు. నేను ఒప్పుకోను
అని ప్రభావతి అంటుంది. తరువాత ప్రభావతితో పాటు మీనా కూడా భరతనాట్యం డాన్స్ చేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రభావతి తనలోని నాట్యాన్ని తిరిగి వెలికితీయడం కుటుంబ సభ్యుల ఆశ్చర్యకరమైన స్పందనతో ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. మీనా మద్దతుతో ప్రభావతి తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది.